Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం బర్నౌలీ ఈక్వేషన్ మీద కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ యూర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మనం నేర్చుకుందాం. సరేనా? లుక్ ఎట్ ద క్వశ్చన్. సాల్వ్ x³ y² ప్లస్ xy ఇంటూ dx ఈక్వల్స్ టు dy. ఇది మనం సాల్వ్ చేయాలి. సరే, వాట్ ఈస్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ x³ y² ప్లస్ xy ఇంటూ dx ఈక్వల్స్ టు dy కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే dxని ఇటు తీసుకువెళ్తే dy బై dx వస్తుంది. ఎసోను కాబట్టి dy బై dx ఈక్వల్స్ టు x³ y² ప్లస్ xy. అవునా కదా? ఆల్ రైట్. దీన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే dy బై dx, ఇప్పుడు చూడండి నాన్న, ఈ xy టర్మ్ని ఇటు తీసుకొచ్చామనుకోండి మైనస్ xy అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు x³ y² అవుతుంది. అవునా కదా? సరే, ఇప్పుడు దీన్ని ఇంకెలా రాయొచ్చు? dy బై dx ఎసోను ప్లస్ మైనస్ x ఇంటూ y ఈక్వల్స్ టు x³ y². ఇప్పుడు ఈ y² టర్మ్ అనేది లేకపోతే ఇదంతా ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే కదా. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. కానీ ఇక్కడ y² ఉంది అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బర్నౌలీ ఈక్వేషన్. అవునా కదా? దిస్ ఈజ్ ఏ బర్నౌలీ ఈక్వేషన్. బర్నౌలీస్ ఈక్వేషన్. ఇది ఒక బర్నౌలీస్ ఈక్వేషన్ కాబట్టి మనం ఏం చేయొచ్చు? మనకి ఈ బర్నౌలీస్ ఈక్వేషన్ని మనం రెడ్యూస్ చేసాం ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద. ఫస్ట్ ఆర్డర్ ఇన్ యూలోకి మనం బర్నౌలీ ఈక్వేషన్ని రెడ్యూస్ చేస్తాం. ఆ ఫార్మాట్ నుంచి కంపేర్ చేసుకుని n వాల్యూ ఎంత, p ఆఫ్ x ఎంత, q ఆఫ్ x ఎంత చూసుకుని మనం సాల్వ్ చేసుకుంటాం. అవునా కదా? హియర్ n ఈక్వల్స్ టు 2, n వాల్యూ 2 కదా, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే కేస్ 2 వాడాలి ఇక్కడ మనం. అవునా? తర్వాత p ఆఫ్ x ఎంత నాన్న? p ఆఫ్ x ఈక్వల్ టు మైనస్ x. అండ్ వాట్ ఈస్ q ఆఫ్ x హియర్? q ఆఫ్ x ఈక్వల్ టు x³. q ఆఫ్ x ఇది, p ఆఫ్ x ఇది, n వాల్యూ 2. అంతేనా? ఆల్ రైట్. సో ఈ బర్నౌలీ ఈక్వేషన్ యొక్క లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్వర్ట్ చేస్తాం కదా ఫస్ట్ ఆర్డర్ ఇన్ యూ. సి ద లీనియర్ differential equation of first order in U from Bernoulli equation when n is not equal to 1 is, ఆ ఈక్వేషన్ ఏంటి నాన్న? ఆ ఈక్వేషన్ మీకు గుర్తుంటే డైరెక్ట్గా వేసేయచ్చు ఈ ప్రాసెస్లో. ఈజ్ du by dx plus p of x into 1 minus n into u, right, which is equal to 1 minus n into q of x. ఇదే కదా మనం నేర్చుకున్నాము. ఆల్ రైట్. సరే, ఇక్కడ n వాల్యూ తెలిసింది 2 అని, p of x తెలిసింది, q of x కూడా తెలిసింది. అవునా? సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తున్నప్పుడు du by dx ప్లస్ ఇక్కడ వేర్ u వాల్యూ ఎంతనా? u ఈజ్ నథింగ్ బట్ y పవర్ 1 మైనస్ n. అవునా కదా? సో వాట్ ఈజ్ u హియర్? y పవర్ 1 మైనస్ 2 వేర్ u ఈక్వల్ టు y పవర్ మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై y. అర్థమైందా? u ఈక్వల్స్ టు 1 బై y. ఓకేనా? సరే, బాగానే ఉంది. ప్లస్ వాట్ ఈజ్ p ఆఫ్ x? p ఆఫ్ x ఈక్వల్ టు మైనస్ x కదా, మైనస్ x ఇంటూ వాట్ ఈజ్ 1 మైనస్ n? 1 మైనస్ 2 ఇంటూ u. అప్పుడే సాల్వ్ చేయకండి యూని, హోల్డ్ ఆన్. 1 మైనస్ 2 ఇంటూ వాట్ ఈస్ q ఆఫ్ x నానా? x³. అర్థమైందా? సో du బై dx, దిస్ ఈజ్ మైనస్ 1, దిస్ ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కాబట్టి ప్లస్ x ఇంటూ u ఈక్వల్స్ టు ఏమొస్తుంది? దిస్ ఈజ్ మైనస్ x³. ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది కదా. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. ఆ ఫార్మాట్లోనే ఉందా? అవునా కదా? కాకపోతే y ప్లేస్లో u ఉంది అంతే. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, దిస్ ఈజ్ నౌ అ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? ఇప్పుడు ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అప్పుడు? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx. అంతే కదా? సో దిస్ ఈజ్ ఈ పార్ట్. ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ ఎంత మీరు గబుక్కున ఇది రాయకూడదు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి
పీ ఆఫ్ ఎక్స్ ఎంత, క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత. హియర్ ఇక్కడ ఇందులో పీ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది, ఈజ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది, అవునా కదా. సో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో దీన్ని మనం సాల్వ్ చేయాలి. దీన్ని మనం సాల్వ్ చేసింది ఎప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఎంత ఎక్స్ ఉంది, క్యూ ఆఫ్ ఎక్స్ ఏమో మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది. ఎస్ నో, ఆల్ రైట్. సో ఈ పార్ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్. చాలామంది తప్పు చేసేది ఏంటంటే ఈ పీ ఆఫ్ ఎక్స్ని కన్సిడర్ చేసుకుంటారు, క్యూ ఆఫ్ ఎక్స్ని ఇది కన్సిడర్ చేసుకుంటారు. రాంగ్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమొస్తుందన్నా ఈ పార్ ఇంటిగ్రల్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2, రైట్, అలా ఉంచండి. దిస్ ఇస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ వచ్చేసి మనకి ఫార్ములా ఏంటి, వై ఇక్కడ డియూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ రాయాలి. యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, రైట్, ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇదే కదా మనం నేర్చుకున్నాం. సో వాట్ ఐ విల్ బి గెటింగ్, యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత, ఈ పార్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వాట్ ఈస్ క్యూ ఆఫ్ ఎక్స్ నానా, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఎక్స్ క్యూబ్. మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంతా ఈ పార్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి, రైట్ ఆర్ నాట్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి కదా. ఎలా సాల్వ్ చేయాలి, సి వెరీ సింపుల్ అన్న. ఎలా సాల్వ్ చేయాలనేది, సో ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ బై 2ని టీ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ బై 2ని లెట్, ఎక్స్ స్క్వేర్ బై 2ని లెట్ ఎక్స్ స్క్వేర్ బై 2ని టీ అనుకుందాం, అవునా కదా. ఇలా అనుకున్నప్పుడు ఎలా వస్తుంది అంటే, సి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2t అవుతుంది. అండ్ 2x ఇంటూ డిఎక్స్ ఏమవుతుందన్నా, 2x ఇంటూ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఐ విల్ బి గెటింగ్, 2x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ dt వస్తుంది, అవునా, డెరివేటివ్ చేసినప్పుడు. సో 2 గెట్స్ క్యాన్సిల్. ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎంత, ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు dt. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2t అని రాయొచ్చా. ఆల్ రైట్. సో నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్లో 2t సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్లో dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అవునా కదా. ఇక్కడ దీన్ని నేను మళ్ళీ ఎలా రాయొచ్చునా, u ఇంటూ ఈ పార్ ఎక్స్ స్క్వేర్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఈ మైనస్ ముందుకు తీసుకురండి, అప్పుడు మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ని నేను ఎలా రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పార్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాను. సో ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబే కదా, డిఎక్స్ ప్లస్ ఈ కన్వీనియన్స్ కోసం, రైట్, ప్లస్ సి, రైట్, ఓకే. నా కన్వీనియన్స్ కోసం మనం ఇలా రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ని నేను వాడచ్చు కదా. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ నేను వాడుతున్నాను అనమాట. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్లో 2t సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్లో t సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్లో dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎస్ అవును. కాబట్టి u ఇంటూ ఈ పార్ టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, 2t ఇంటూ ఈ పార్ టీ dt ప్లస్ సి, అవునా కదా. సో u ఇంటూ ఈ పార్ టీ ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటిగ్రల్ t ఈ పార్ టీ dt ప్లస్ సి. సో u ఇంటూ ఈ పార్ టీ ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ నాన్న ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పార్ టీ ఎంత నాన్న, మనం యూవీ ఫార్మాట్, ఇంటిగ్రల్ యూవీ ఫార్మాట్లో నేర్చుకునే ఉంటారు. సి ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అవునా, మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్, అవునా. సో ఇక్కడ టీ ఇంటూ యూ ఆఫ్ టీ, ఈ పార్టీ ఉంది, టీ ఇంటూ ఈ పార్టీ ఉన్నప్పుడు ఏది యూ ఏది ఎఫ్, ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది జీ ఆఫ్ ఎక్స్ ఎలా కన్సిడర్ చేసుకుంటాం, ఐలేట్ ప్రిన్సిపల్ని వాడతాం. సో ఐలేట్ ఇందులో ఎక్స్పోనెన్షియల్ చివర్లో ఉంది, ఆల్జీబ్రిక్ ముందు ఉంది, కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది జీ ఆఫ్ ఎక్స్, అవునా కదా. కాబట్టి టీ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పార్టీ డిటీ, ఎస్ అవును, మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ టీ ఈజ్ 1, మళ్ళీ ఇంటిగ్రల్ ఈ పార్టీ డిటీ హోల్ డిటీ. సో టీ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పార్టీ ఈజ్ ఈ పార్టీ ఇట్ సెల్ఫ్, వన్స్ అగైన్ ఇది ఈ పార్టీ డిటీ. ఇప్పుడు మళ్ళీ ఏమొస్తుంది, టీ ఇంటూ ఈ పార్టీ మైనస్ ఈ పార్టీ ఇట్ సెల్ఫ్. సో ఈ పార్టీ కామన్ తీస్తే టీ మైనస్ 1, అంటే వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ నానా, సారీ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఈ పార్టీ ఇంటూ టీ మైనస్ 1, రైట్, ప్లస్ సి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా,
u ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ టీ, అవునా, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ టీ ప్లస్ సి, అవునా కదా. సరే బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పవర్ టీ కనిపిస్తుంది కానీ కాన్స్టెంట్ ఉంది కదా, మరి ఎలా చేస్తాం అంటే అలా వదిలేయండి, జస్ట్ కామన్ తీయండి నాన్న. సో u ఇంటూ ఈ పవర్ టీ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఈ పవర్ టీ కామన్ తీసాను అనుకోండి, టీ మైనస్ 1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ ఈ పవర్ టీ 2 ఇంటూ ఈ పవర్ టీ ప్లస్ సి, అవునా. సరే, సో ఇప్పుడు యూని సబ్స్టిట్యూట్ చేయండి. యూ ప్లేస్లో ఎంత నానా, ఇట్స్ 1/y, అవునా. చివర్లో 1/yని సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత టీ ప్లేస్లో ఎంత అనుకున్నాం మనం, టీ ప్లేస్లో మనం x²/2 అనుకున్నాం కదా, ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. సో యూ వాల్యూ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, యూ వాల్యూ ఈజ్ 1/y బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ యూ అండ్ టీ అని రాసి 1/y ఈ పవర్ x²/2 విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఈ పవర్ x²/2 ఇంటూ టీ ప్లేస్లో ఎంత ఉంది, మళ్ళీ x²/2 మైనస్ 1 ప్లస్ సి. దిస్ ఈజ్ ద సొల్యూషన్, రిక్వైర్డ్ సొల్యూషన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్, రైట్ నాన్న. నేను ఏం చేశానంటే బర్నౌలీ ఈక్వేషన్ నుంచి p ఆఫ్ ఎక్స్ n q ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఆ తర్వాత ఈ ఫార్మాట్లోకి ఆ వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను. మీరు తీరంలో నేను చెప్పినట్టు అలా చేయకుండా మీరు ఈ ఒక్క ఫార్మాట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈ ఒక్క ఫార్ములా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారనుకోండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఆన్సర్. డైరెక్ట్గా మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి చేసేయచ్చు. ఇంకా చాలా స్టెప్స్ చేసి చేయక్కర్లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెథడ్స్. టెక్స్ట్ బుక్లో మీకు వేరేలా ఇస్తాడు, మొత్తం థీరం పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అంతా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి దీనిలోకి తీసుకొచ్చి అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను. నేనేం చేశాను, డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకున్నాను. అందుకే ఇది గుర్తుపెట్టుకోండి, బర్నౌలీకి సంబంధించి n వాల్యూ ఎంత, p ఆఫ్ ఎక్స్ ఎంత, q ఆఫ్ ఎక్స్ ఎంత సబ్స్టిట్యూట్ చేయండి, మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. అర్థమైంది నాన్న. దిస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ యాజ్ వెల్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ నోట్ నాన్న. లాస్ట్ టైం మనం బర్నౌలీ ఈక్వేషన్ ఫస్ట్ ఫార్మాట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఫార్మాట్. అంటే ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి dy/dx ఫార్మాట్లో ఉంటుంది, pqలు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటాయి. ఇక్కడ dx/dy ఫార్మాట్లో ఉంటుంది, pqలు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటాయి. అలా ఉన్నప్పుడు బర్నౌలీని ఎలా చేయాలి అని మనం చూద్దాం. సపోజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ప్లస్ q ఆఫ్ y ఇంటూ x⁴n. ఓకేనా, ఇలా కూడా ఉండొచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ బర్నౌలీ ఈక్వేషన్ ఇఫ్ p and q ఆర్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ y alone and n is a real constant. మనం ప్రీవియస్గా dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్స్ టు q ఆఫ్ x ఇంటూ y పార్ అని చూసాం, అవునా కదా. ఇప్పుడు x ప్లేస్లో y ప్లేస్లో x ఉంది అంతే. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే కేస్ 1 కేస్ 2 చేయాలి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బర్నౌలీస్ ఈక్వేషన్ అన్నాడు అనుకోండి, అది ఆ ఫార్మాట్ ఈ ఫార్మాట్ రెండు కలిపి రాయాలి 15 మార్క్స్కి అడిగితే, లేదంటే ఏదైనా ఒకటే అడుగుతాడు. ఎనీవే, సరే చూడండి నాన్న, హౌ కెన్ ఐ సాల్వ్ దిస్. జనరల్గా దీనిలో 2 కేసెస్ ఉంటాయి కదా. వాట్ ఈజ్ ద ఫస్ట్ కేస్? కేస్ నెంబర్ 1 ఏంటి అంటే, కేస్ 1ని మనం ఏమనుకుంటాం, వెన్ n ఈజ్ ఈక్వల్ టు 1. కేస్ 1 ఏంటి నాన్న, వెన్ n ఈక్వల్స్ టు 1. n ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది, dx/dy రైట్ ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు q ఆఫ్ y ఇంటూ x⁴1 అవుతుంది. x⁴1 అంటే xే కదా, ఆల్ రైట్. ఇప్పుడు ఈ టర్మ్ ఇటు తీసుకురండి, ఏమొస్తుంది అప్పుడు, dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ మైనస్ q ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0, అవునా కదా. సో dx/dy ప్లస్ ఇప్పుడు x కామన్ తీస్తే p ఆఫ్ y మైనస్ q ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0, అవునా. ఇప్పుడు ఈ టర్మ్ అటు తీసుకెళ్ళండి, నాకేం వస్తుంది అప్పుడు, dx/dy విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p ఆఫ్ y మైనస్ ఆఫ్ q ఆఫ్ y ఇంటూ ఎక్స్, అవునా కదా. సో ఇప్పుడు dyని అటు తీసుకెళ్ళండి, xని ఇటు తీసుకొచ్చేయండి. సో dx డివైడెడ్ బై x అంటే వేరియబుల్స్ని సపరేట్ చేసేస్తున్నాను ఇండివిజువల్గా. సో మైనస్ ఆఫ్ p ఆఫ్ y మైనస్ q ఆఫ్ y ఇంటూ dy, అవునా కదా. అప్లయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, చేసినప్పుడు నాకేమొస్తుందన్న, వాట్ ఐ విల్ బి గెటింగ్, ఇంటిగ్రల్ dx/x ఈక్వల్స్ టు
ఇంటిగ్రల్ మైనస్ ఆఫ్ p ఆఫ్ y మైనస్ q ఆఫ్ y ఇంటూ dy. అవునా? ఇప్పుడు ఈ మైనస్ని బయటికి తీసుకొచ్చేయచ్చు కదా. ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు తీసుకొస్తే ఇంటిగ్రల్ dx బై x ప్లస్ ఇంటిగ్రల్ p ఆఫ్ y రైట్ మైనస్ q ఆఫ్ y ఇంటూ dy ఈక్వల్స్ టు 0. ఇంటిగ్రేషన్స్ ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఇక్కడ కాన్స్టెంట్ కూడా మనం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. 0 ఆర్ కాన్స్టెంట్ మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. వీటిని సాల్వ్ చేసిన తర్వాత జనరల్గా మనం కాన్స్టెంట్ రాస్తాం. అవునా? ఆల్ రైట్. ఎనీవే ఇప్పుడు ఇది వేరియబుల్ సెపరబుల్ ఫార్మాట్లో వచ్చింది కదా. దిస్ కెన్ బీ సాల్వ్డ్ బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అవునా కదా? ఎప్పుడు n వాల్యూ 1 ఉన్నప్పుడు. ఒకవేళ n వాల్యూ 1 కానప్పుడు, దట్ ఈస్ కేస్ 2. ఎస్ ఆర్ నో? ప్లీజ్ నోట్ దిస్. ఇప్పుడు మనం కేస్ 2 కూడా మనం చేద్దాం. సో కేస్ 2లో వెన్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కదా నాన్న. ఆల్ రైట్. సో వెన్ n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 కాబట్టి సి ఫ్రెండ్స్, హౌ కెన్ ఐ సాల్వ్ దిస్? సో వెన్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే n ప్లస్లో 2, 3, 4 అంటే మోర్ దాన్ 1 ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తాం కదా. ఆల్ రైట్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కేస్ 2 వచ్చేసి వెన్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏమవుతుంది నాన్న? అప్పుడు n ప్లస్ 2 n ఉందనుకుందాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈక్వల్స్ టు q ఆఫ్ y ఇంటూ x బార్ n. అవునా కదా? బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే x పవర్ మైనస్ nతో అటు ఇటు డివైడ్ చేస్తాను. లాస్ట్ టైం మనం y పవర్ మైనస్ nతో డివైడ్ చేసాం. ఇక్కడ x పవర్ మైనస్ n పోవాలి కదా, x పవర్ n పోవాలి కదా. కాబట్టి డివైడ్ x పవర్ మైనస్ n ఆన్ బోత్ సైడ్స్. నాట్ డివైడ్, ఐ థింక్ ఇట్స్ వీ హ్యావ్ టు మల్టిప్లై. డివైడ్ x పవర్ n అనాలి, మల్టిప్లై x పవర్ మైనస్ n అనాలి. అవునా కదా? ఎస్, మల్టిప్లై x పవర్ మైనస్ n. డివైడ్ x పవర్ n అన్న అనొచ్చు, ఏదైనా కరెక్టే. ఎనీవే ఇప్పుడు నాకు ఏమొస్తుందన్నా? సో x పవర్ మైనస్ n dx బై dy అవునా, ప్లస్ x పవర్ మైనస్ n ఇంటూ p ఆఫ్ y ఇంటూ x ఈక్వల్స్ టు q ఆఫ్ y ఇంటూ x పవర్ n ఇంటూ x పవర్ మైనస్ n. అవునా కదా? సో ఇప్పుడు సాల్వ్ చేయండి. x పవర్ మైనస్ n dx బై dy ప్లస్ x పవర్ మైనస్ n ఇంటూ x ఎంత? x పవర్ 1 మైనస్ n, 1 ప్లస్ ఆఫ్ మైనస్ n, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ 1 మైనస్ n ఇంటూ p ఆఫ్ y విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. 1 బై x పవర్ n అని రాయొచ్చు, x పవర్ n క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ విల్ బి q ఆఫ్ y. లేదా x పవర్ n మైనస్ n, x పవర్ 0, దట్ ఇస్ నథింగ్ బట్ 1. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఈ ఫార్మాట్లో లెట్ x పవర్ 1 మైనస్ n వాల్యూని u అనుకోవాలి. అవునా కదా? అక్కడ మనం y పవర్ 1 మైనస్ n u అనుకున్నాం. ఈ ఫార్మాట్లో కనిపించినప్పుడు x పవర్ 1 మైనస్ n u అనుకోవాలి. అర్థమైందా? సరే అనుకున్నప్పుడు దీనికి మనం డెరివేటివ్ చేస్తున్నాం అనుకోండి, ఏమొస్తుంది? 1 మైనస్ n ఇంటూ x పవర్ 1 మైనస్ n మైనస్ 1 ఇంటూ dx ఈక్వల్ టు du ఆర్ ఎల్స్ dx బై dy ఇలా కూడా రాయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు y చేయాలి ఇక్కడ. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు y చేయాలి కదా. ఆల్ రైట్. సో ఇక్కడ నాకు ఏమొస్తుందన్నా? 1 మైనస్ n x పవర్ ప్లస్ 1 మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్డ్, x పవర్ మైనస్ n ఇంటూ dx బై dy du by dy. 1 మైనస్ n x పవర్ మైనస్ n dx బై dy ఈక్వల్స్ టు du బై dy. అవునా కదా? సరే బాగానే ఉంది. ఈ 1 మైనస్ n అటు తీసుకువెళ్ళిపోండి. x పవర్ మైనస్ n ఇంటూ dx బై dy ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ n ఇంటూ du బై dy. అంతేనా? బాగానే ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఆల్రెడీ నాట్ దిస్ వన్ ఎగ్జాక్ట్లీ దిస్ వన్. దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఎందుకంటే x పవర్ మైనస్ n dx బై dy ప్లేస్ ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు, x పవర్ 1 మైనస్ n ప్లేస్ ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు u వాల్యూ. అవునా కదా? సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నౌ సబ్స్టిట్యూట్ ద అబోవ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ అబోవ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకేమొస్తాయి నాన్న? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సి ఈ టర్మ్ ప్లేస్లో ఇదే కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది. సో 1 బై 1 మైనస్ n du బై dy రైట్ ప్లస్
x power 1 minus n. సో x power 1 minus n అంటే u అని అనుకోవాలి కదా. సో p of y into u. సో p of y into u which is equal to, this is q of y. అంతేనా? ఆల్ రైట్. సో ఇప్పుడు బోత్ సైడ్స్ 1 మైనస్ ఎన్తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఆర్ ఎల్స్ ఎల్సిఎం చేశాను అనుకోండి, అప్పుడు డివైడ్ బై నాట్ డివైడ్, మల్టిప్లై 1 మైనస్ ఎన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నప్పుడు 1 మైనస్ ఎన్ డివైడెడ్ బై 1 మైనస్ ఎన్ డియూ బై డివై ప్లస్ 1 మైనస్ ఎన్ ఇంటూ పి ఆఫ్ వై ఇంటూ యూ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ వై. అంతేనా? సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఐ విల్ బి గెటింగ్ డియూ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ 1 మైనస్ ఎన్ ఇంటూ యూ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ వై. రైట్? దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ యూ. దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ యూ. అర్థమైంది నాన్న? సో ఫైనల్గా ఇటువంటి ఫార్మాట్స్ కనిపించినప్పుడు మీరు ఇదంతా చేయకుండా ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. నేను జనరల్గా ఏం చేస్తాను, ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా దాని నుంచి పీ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ తీసుకుని దీనిలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను, ఇదంతా సాల్వ్ చేయకుండా. ఎసోను ఇన్ ద సేమ్ వే మీకు క్వశ్చన్లో ఇలాంటి మోడల్లో కనిపిస్తే డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, డియూ బై డివై ప్లస్ పీ ఆఫ్ వై ఇంటూ 1 మైనస్ ఎన్ ఇంటూ యూ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ వై యూ చూపించి ఎన్ వాల్యూ ఎంత, పీ ఆఫ్ వై ఎంత, క్యూ ఆఫ్ వై ఎంత చూసుకుని డైరెక్ట్గా మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సొల్యూషన్ చేస్తే సరిపోతుంది. అర్థమైందన్నా? దిస్ ఇస్ ద సెకండ్ ఫార్మాట్. ప్లీజ్ నోట్ దిస్. ఇప్పుడు ఈ మోడల్లో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చింది. లెట్స్ సాల్వ్ దాట్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అన్న. సో క్వశ్చన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సాల్వ్ డివై బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై ఈక్వల్స్ టు 1. సార్ ఇది డివై బై డిఎక్స్ ఫార్మాట్లో కనిపిస్తుంది కదా, ఫస్ట్ మోడల్ అని అనుకుంటారు, కానీ పప్పులో కాలు వేస్తారు. ఎలా అంటే, సీ ఫ్రెండ్స్, క్వశ్చన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. ఏమి ఇచ్చారు? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, గివెన్ డివై బై డిఎక్స్, ఇచ్చిన చిక్కంతా ఈ బ్రాకెట్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై ఈక్వల్స్ టు 1. ఇదే కదా క్వశ్చన్? ఆల్ రైట్. సో చూడండి, ఇప్పుడు డివై బై డిఎక్స్ని అటు తీసుకెళ్ళాను అనుకోండి, డిఎక్స్ పైకి వస్తుంది, డివై కిందకు వస్తుంది, అవునా కదా? అంటే ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై ఈక్వల్స్ టు డిఎక్స్ ఇంటూ 1 ఈజ్ డిఎక్స్ డివైడెడ్ బై డివై, అవునా కదా? దీన్ని ఇప్పుడు డిఎక్స్ బై డివై ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చాను అనుకోండి, మైనస్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ కనిపిస్తుంది, అవునా? దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? డిఎక్స్ బై డివై, అవునా? ఇప్పుడు చూడండి, ప్లస్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు, అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? సి ఫ్రెండ్స్, వై క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. అంతేనా? ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? బర్నౌలీ ఈక్వేషన్ ఫార్మాట్లోనే ఉందా? కానీ సెకండ్ ఫార్మాట్ అంటే దిస్ ఈజ్ ఎ బర్నౌలీ ఈక్వేషన్, దిస్ ఈజ్ అ బర్నౌలీ ఈక్వేషన్, అవునా కదా? హియర్ పి ఆఫ్ బర్నౌలీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఎట్లా ఉంది నాన్న? డిఎక్స్ బై డివై ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఇలా రాయండి. బర్నౌలీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. సో ఇక్కడ మనకి హియర్ పి ఆఫ్ వై ఎంత? హియర్ పి ఆఫ్ వై ఈక్వల్స్ టు మైనస్ వై, అవునా? అండ్ క్యూ ఆఫ్ వై ఎంత? క్యూ ఆఫ్ వై ఈజ్ వై క్యూబ్. ఎస్ ఆర్ నో? అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అన్న? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమైందా? పి ఆఫ్ వై ఈజ్ మైనస్ వై, క్యూ ఆఫ్ వై ఈజ్ వై క్యూబ్, ఎక్స్ ఎన్ ఈక్వల్ టు 2. ఓకేనా? సరే, బాగానే ఉంది. పి ఆఫ్ వై వాల్యూ మైనస్ వై, క్యూ ఆఫ్ వై వాల్యూ వై క్యూబ్, ఎన్ ప్లేస్లో 2 ఉంది, సరిపోయింది. సో ఇప్పుడు దీనిని మనం ఏం చేయాలి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి. ఆ ఫార్మాట్ ఏంటి? ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద అబౌవ్ బర్నౌలీ ఫార్మ్ ఈస్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, బర్నౌలీ ఫార్మ్ ఈజ్ du by dy, ఇక్కడ y ఉంది కదా, du by dy ప్లస్ p of y ఇంటూ 1 మైనస్ n ఇంటూ u, రైట్?
విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ వై. అవునా కదా, వేర్ యూ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1 మైనస్ ఎన్. అప్పుడు యూ వాల్యూని ఎక్స్ పవర్ 1 మైనస్ ఎన్నే మనం యూ అని కన్సిడర్ చేసుకున్నాం. అవునా కదా, ఆల్ రైట్, సరే అలా ఉంచండి. సో ఇక్కడ హియర్ ఇప్పుడు పీ ఆఫ్ వై ఎంత దీంతో కంపేర్ చేసినప్పుడు మనకి మైనస్ వై ఉంది, క్యూ ఆఫ్ వైలో వై క్యూబ్ ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది అంటే డియూ బై డివై, అవునా, ప్లస్ వాట్ ఈస్ పీ ఆఫ్ వై నానా, ఇట్స్ మైనస్ వై ఇంటూ 1 మైనస్ ఎన్ అంటే ఏం చెప్పచ్చు, 1 మైనస్ ఎన్ ఇన్ ద సెన్స్ 1 మైనస్ 2. ఎస్ అవునా, ఎన్ వాల్యూ 2 కదా, ఆల్ రైట్. సో ఇంటూ యూ తర్వాత ఈక్వల్స్ టు 1 మైనస్ ఎన్ అంతే 1 మైనస్ 2 ఇంటూ క్యూ ఆఫ్ వై. వాట్ ఈస్ క్యూ ఆఫ్ వై నానా, క్యూ ఆఫ్ వై వాల్యూ ఈజ్ వై క్యూబ్, అంతేనా, రైట్. సో చూడండి, సో డియూ బై డివై ఇక్కడ రాసానా, లీనియర్ డిఫరెన్షియల్ ఫర్ అబోవ్ బైనారీ ఫార్మ్ ఈజ్ in terms of u, first order in terms of u, from u first the linear differential equation of first order in terms of u for above Bernoulli form is du by dy plus p of y into 1 minus n into u equal to 1 minus n into q of where u equal to x power 1 minus n. ఇలా రాయండి. తర్వాత సరే ఇది 1 minus 2 అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కదా, ప్లస్ y into u which is equal to this is minus y cube again. అవునా, ఆల్ రైట్. సరే ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ అయిపోయిందా, అవునా కదా, dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈక్వల్ టు మనకి ఇక్కడ q ఆఫ్ y ఫార్మేట్లో ఉంది. అవునా కదా, కాబట్టి దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు రాయండి, దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ యూ. అవునా కదా, సరే ఇందులో పీ ఆఫ్ వై ఎంత, ఇట్స్ వై ఇట్ సెల్ఫ్. క్యూ ఆఫ్ వై ఎంత, ఇట్స్ మైనస్ వై క్యూబ్. అవునా కదా, ఎస్ అవును. చూడండి ఇక్కడ పీ ఆఫ్ వై వాల్యూ మైనస్ వై ఉంది, ఇక్కడ పీ ఆఫ్ వై వాల్యూ వై ఉంది. ఇది రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ క్యూ ఆఫ్ వై క్యూబ్ ఉంది, ఇక్కడ మైనస్ వై క్యూబ్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ నానా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y ఇంటూ డివై. ఎస్ అవును, ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ తర్వాత సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ పవర్ ఇంటిగ్రల్ y డివై, వాట్ ఐ విల్ బి గెటింగ్, ఈ పవర్ y స్క్వేర్ బై 2. అంతేనా, ఇంటిగ్రల్ y ఈజ్ y స్క్వేర్ బై 2. దిస్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద సొల్యూషన్ వచ్చేసి మనకి ఇక్కడ యూతో స్టార్ట్ అవుతుంది కదా, u ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ du బై డివై అన్నాడు కాబట్టి u ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dy ప్లస్ c. ఇదే కదా నాన్న సొల్యూషన్ ఫార్ములా, అవునా కదా. సో ఇక్కడ యూతో స్టార్ట్ చేసాం కాబట్టి సొల్యూషన్ యూతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ, ఆల్ రైట్, సరే బాగానే ఉంది. సో యూ ఇక్కడ మనకి యూ అంటే ఏంటో తెలుసా, మనం ఇంకా యూని ఇక్కడ కన్సిడర్ డిఫైన్ చేయలేదు కదా, ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేద్దాం. హియర్ u ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్, ఎలా రాస్తాం, ఎక్స్ పవర్ 1 మైనస్ ఎన్. అవునా కదా, దట్ ఈస్ u ఈక్వల్ టు ఎక్స్ పవర్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అన్నా, ఇట్స్ 2, 1 minus 2, what I will be getting, u equal to x power minus 1 which is equal to 1 by x. u వాల్యూ ఎంత, 1 by x అలా ఉంచండి. సరే ఇది చివర్లో మనం రాయాలి, సొల్యూషన్ రాస్తున్నప్పుడు చివర్లో రాయాలి. అంటిల్ దెన్ యూని మాత్రమే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. సో u ఇంటూ వాట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, e power y square by 2 which is equal to integral, what is q of y nana, it's minus y cube into integrating factor enti, the integrating factor is e power y square by 2 into dy plus c. అవునా, సో u into e power y square by 2 which is equal to minus common బయటకు వస్తే it's y cube into e power y square by 2 into dy plus c. అవునా కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ ప్రాబ్లం కూడా మనం చూసాం ఇదే మోడల్, కాకపోతే ఎక్స్ ప్లేస్లో వై ఉంది, వై ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉంది అంతే, దట్స్ ఆల్. సో u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు మైనస్ దీన్ని వై స్క్వేర్ అని రాసి ఈ పవర్ వై స్క్వేర్ బై 2, ఇక్కడ వై స్క్వేర్ వై క్యూబ్ని ఇక్కడ వై ఇంటూ డివై అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వై స్క్వేర్ ఇంటూ వై ఈజ్ నథింగ్ బట్ వై క్యూబ్. ఎస్ అవును. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, సి ఫ్రెండ్స్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, ఇక్కడ మనం ఏమనుకోవాలి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు ఇంటిగ్రేషన్ని అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. అవునా కదా. ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే, సి ఫ్రెండ్స్, లెట్
వై స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు టీ. దీన్ని వై స్క్వేర్ ఈక్వల్స్ టు 2t అని రాయొచ్చు కదా. దీన్ని డెరివేటివ్ చేస్తే 2y ఇంటూ డివై అవునా, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ డిటీ. 2 గెట్స్ క్యాన్సిల్. దీని నుంచి వై డివై ఎంత వచ్చింది మనకి, వై డివై ఈక్వల్స్ టు డిటీ అవునా కదా. ఆల్ రైట్, సరే యూ సబ్స్టిట్యూట్ చేయండి అన్న ఈ వాల్యూస్, దీస్ వాల్యూస్ u ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 అంటే టీ కదా. ఆల్ రైట్, విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ వాట్ ఈజ్ వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే 2t ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈ పవర్ టీ అవునా. వై ఇంటూ డివై అంటే ఇట్స్ డిటీ ప్లస్ సి అవునా. సరే, సో యూ ఇంటూ ఈ పవర్ టీ -2 బయటకు వచ్చేసింది. ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీ ప్లస్ సి. సో ఈ పవర్ టీ ఇంటూ ఈ పవర్ టీ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చేసాం. ఈ పవర్ టీ ఇంటూ టీ -1 అవునా, గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ ఆ ఇంటిగ్రేషన్ మనం చేసాం. ఈక్వల్స్ టు -2 ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ టీ -1 ప్లస్ సి అవునా కదా. సో ఇప్పుడు టీని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. టీ వాల్యూ ఎంత, టీ వాల్యూ ఇస్ నథింగ్ బట్ వై స్క్వేర్ బై 2. సో యూ వాల్యూ ఎంతనన్నా సబ్స్టిట్యూట్ యూ అండ్ టీ వాల్యూస్ ఇన్ అబోవ్ ఈక్వేషన్ అవునా కదా. యూ అంటే ఎంత, యూ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎంత వచ్చింది 1/x. సో 1/x ఇంటూ ఈ పవర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ, వై స్క్వేర్ బై 2 రైట్, విచ్ ఈస్ ఈక్వల్ టు -2 ఇంటూ ఈ పవర్ టీ ఎంత, ఈ పవర్ టీ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 అవునా ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ నానా, వై స్క్వేర్ బై 2 -1 ప్లస్ సి. సో ఇక్కడితో మీరు వదిలేయచ్చు, కావాలంటే ఇంకా సాల్వ్ చేయండి. ఇక్కడ బ్రాకెట్ కూడా అవసరం లేదు. -2 ఇంటూ దిస్ టర్మ్ ఇక్కడతో మీరు వదిలేయచ్చు, సొల్యూషన్ వచ్చేసింది. అయితే దీన్ని ఇంకొంచెం సాల్వ్ చేద్దాం. 1/x ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు -2 ఈ పవర్ వై స్క్వేర్ బై 2. దీన్ని వై స్క్వేర్ -2/2 అని రాయొచ్చు కదా, ఇక్కడ ఎల్సిఎం చేశాను ప్లస్ సి. సో ఈ 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. నాకేమొస్తుంది 1/x ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇంటూ వై స్క్వేర్ -2 ప్లస్ సి. ఇలా కూడా రాయొచ్చు, లేదా ఈ మైనస్ని లోపలికి తీసుకెళ్ళిపోతే అప్పుడు నాకేమవుతుంది 2 - వై స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ టర్మ్ని ఇటు తీసుకొచ్చింది, లేదా ఎక్స్ని అటు తీసుకెళ్ళిపోండి, నాకేమొస్తుంది ఫైనల్లీ వాట్ విల్ బి గెటింగ్ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇంటూ 2 - వై స్క్వేర్ ప్లస్ సి కదా. ఇక్కడ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈ పవర్ వై స్క్వేర్ బై 2 క్యాన్సిల్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 లేదు కదా. కాబట్టి డివైడ్ బై ఈ పవర్ వై స్క్వేర్ బై 2 బోత్ సైడ్స్ని. నిజానికి ఇక్కడతో ఆపేయించినానా, ఇంకొంచెం మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్స్పాండ్ చేస్తున్నాను ఒక ఈక్వేషన్ ఫార్మాట్ రప్పించడానికి. సో చూడండి, ఇప్పుడు డివైడ్ బై ఈ పవర్ వై స్క్వేర్ బై 2 డివైడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. డివైడెడ్ బై దిస్ టర్మ్ దిస్ 1 ఈక్వల్స్ టు అప్పుడు ఈ టర్మ్ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వస్తుంది ఇంటూ 2 - వై స్క్వేర్ ప్లస్ సి డివైడెడ్ బై ఈ పవర్ వై స్క్వేర్ బై 2. దీన్ని ఎలా రాయొచ్చు అంటే సి ఫ్రెండ్స్, హౌ కెన్ ఐ రైట్ దిస్, డినామినేటర్లో ఉంది కాబట్టి పవర్లోకి వెళ్తే మైనస్ అయిపోతుంది. సో సి ఇంటూ ఈ పవర్ -వై స్క్వేర్ బై 2 వస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి వెళ్తే మైనస్ వచ్చేస్తుంది, ఈ పవర్ -వై స్క్వేర్ బై 2. అర్థమైందేనా? సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయండి రైట్. సో ఇందాక క్వశ్చన్ ఎలా ఉంది అంటే డిఎక్స్ బై డివై ఫార్మాట్ అంటే ఇన్ ద సెన్స్ డివై బై డిఎక్స్ లాగే ఉంది, కానీ దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే డిఎక్స్ బై డివై టర్మ్ వచ్చింది. ఇందాక క్వశ్చన్ ఎలా ఉంది మనకి అంటే చూడండి, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు x² y³ ప్లస్ xy ఉంది ప్రీవియస్ క్వశ్చన్. ఇప్పుడు ఇది 1/x² y³ ప్లస్ xy ఫార్మాట్లో వచ్చింది, అది తేడా. అప్పుడు x ప్లేస్లో y ప్లేస్లో xలో వస్తున్నాయి అనమాట. సేమ్ మోడల్ నాన్న, ఇది 2 times ఇచ్చాడు. లాస్ట్ ప్రాబ్లము 2003 ఆర్ సంథింగ్లో ఇచ్చాడు, దాన్ని 3 years తర్వాత ఇలా ఇచ్చాడు. అంటే సెమిస్టర్ రెగ్యులేషన్ మారేటప్పటికి x ప్లేస్లో y ప్లేస్లో x టర్మ్స్ మార్చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడనమాట. సో ఈ మోడల్స్ అన్ని మీరు నేర్చుకోవాల్సిందే. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చివరిలో ఏం రాస్తారు, దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్, దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్ సంథింగ్ రాయండి, బట్ చక్కగా దీన్ని బాక్స్లో పెట్టండి సొల్యూషన్ని. రైట్ నానా? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా కావాలి అంటే, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ డౌట్గా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్కి కానీ వాట్సాప్ గ్రూప్కి కానీ మెసేజ్ చేయండి. మీకు ఏ పర్టికులర్ క్వశ్చన్ కావాలన్నా సరే ఆ క్వశ్చన్ ఫోటో తీసి పంపించండి. ఆర్ ఎల్స్ మీకు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీకు కావాలి, ఇంకా మీకు సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటే, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలంటే we will provide you all the different sorts of sessions even in Zoom meetings as well. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.